కర్మెలు పర్వతం మీద ఏలియా ఇదే ప్రాంతంలో ఇక్కడ లోపల ఒక గుహ ఉంది. ఆ గుహలో ఏలియా నివసిస్తూ ఉండేవాడు. ఏలియా తిరిగినటువంటి స్థలంలో ఈరోజు దేవుని కృప వల్ల నేను కూడా ఇక్కడ నిలబడి మీతో మాట్లాడే అవకాశాన్ని దేవుడిచ్చాడు. మనం ఎక్కడైతే నివసిస్తామో ఆ నివాసము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏలియా నివసించిన ఈ స్థలం ఇన్ని రోజుల వరకు ఈ గుహ ఇక్కడ భద్రపరచబడింది. అలాగే మనం నివసించేటటువంటి మన గృహాలు దీవించబడి అక్కడ మనం నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవిస్తూ నిత్య నివాసములోనికి అడుగుపెట్టేటటువంటి వరకు కూడా, అనగా దేవుని రాజ్యంలోకి అడుగుపెట్టే వరకు కూడా నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఏలియాను అగ్ని, గుర్రాలు, రథాలు వచ్చి తీసుకుని వెళ్ళాయి. అలాగే మనం కూడా ఆ స్థితికి మనం రావాలని నేను కోరుతున్నాను. మన నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిత్య నివాసాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఆ విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.